నమస్కారం, సమాజజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిస్తాం. బాసర జోన్ డీఐజీ ఆర్ భాస్కరన్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పోలీస్ శాఖ పనితీరు, శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాసేవ భవన్ లో కంది సీనన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదిలాబాద్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు, BLA-2 సూపర్వైజర్లు, మండల అభ్యర్థులతో కంది శ్రీనివాసరెడ్డి సమావేశమై SIR ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల సమగ్ర సవరణ అంటే ఇది బేసికల్ గా ఓటు మళ్ళీ నమోదు చేసుకోవడం లాంటిదే. ఈ 13 రోజులలో మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే మీరు 100 ఏళ్ల వృద్ధుడైనా, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఓటేసినా, ఇప్పుడు కనుక మీ ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే మీ ఓటు ఉండదు. మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరందరూ ఏమంటున్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ గా లేరు అంటున్నారు. తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో INTUC అధ్యక్షుడు మునిగేల నర్సింగ్ మాట్లాడుతూ కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మండల కమిటీలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు, అదేవిధంగా INTUC పెద్దలు గౌరవనీయులు సంజయ్ నిర్ణయం మేరకు ఆదిలాబాద్ జిల్లాల మరి ఏదైతే INTUC బలోపేతం చేయాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ మహిళా అధ్యక్షురాలు, కొన్ని మండల అధ్యక్షులను నియమనం జరిగింది. వీరందరి బాధ్యత ఏదైతే ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాల మరి పేద ప్రజలకు, మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్లకు, వ్యవసాయదారులకు అందరికీ అందుబాటులో ఉండి మరి సేవ చేసే విధంగా మరి ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్న ఈ లీడర్లు మరి ఆస్తుల కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాల, ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు కానీ, రైతులు కానీ. జిల్లా SP మహాజన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో నాకాబందీ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వేతన ప్రతిపాదన నియామకం జరిగే వరకు రీసర్వే పనులకు హాజరు కాబోమని లైసెన్స్ సర్వేయర్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి 45 రోజుల ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకో 45 రోజుల అప్రెంటిస్ చేయించి ప్రతి ఒక్కరు ట్రైనింగ్ తీసుకొని JNTU పరిధిలో ఉత్తీర్ణులై ప్రజెంట్ 1 ఇయర్ నుంచి తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ లీజు మంజూరుతో రెబ్బన మండలం బెల్లంపల్లి ఏరియాలో విజయోత్సవాలు నిర్వహించారు. సంస్థ అభివృద్ధికి ఇది కీలకమని అధికారులు తెలిపారు. కనుక మనం సబ్మిట్ చేయగలిగితే, గవర్నమెంట్ రెగ్యులర్ ఫాలోఅప్ చేయగలిగితే, తొందరగా మనం గోలిటీ OCP స్టార్ట్ చేసుకోగలిగితే మన ఓవర్ హెడ్ కాస్ట్లు ఇప్పుడు ఒక మైన్ గురించే GM ఆఫీస్ సిబ్బంది పనిచేసిన ప్రస్తుతానికి ఇంకొక మైన్, ఇంకో 2 మైన్లు యాడ్ అయితే ఈ కాస్ట్ అంతా తగ్గుతుంది. కాబట్టి మీ అందరూ సహకారం, కృషి ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. కాబట్టి మా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి జూపల్లి కృష్ణారావు కొమరం భీం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం రాష్ట్రంలో, మొత్తం దేశంలో ఎక్కడ ఫారెస్ట్ ఉన్నా అక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, పొలాలు వ్యవసాయం చేసుకునే దానిలో కూడా ప్రతి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. రెండవది, ఇక్కడ మా దగ్గర నేను మట్టి ఉన్నాను, మొత్తం చెప్పాలా, 50-60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు దొరుకుతున్నటువంటి SSAI గుర్తింపు పొందిన ఫుడ్ సేఫ్టీ శిక్షణలో 150 మంది ఆహార వ్యాపారులకు పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించి సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. SSAI ద్వారా రికగ్నైజ్ చేసినటువంటిది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో దాదాపు ఒక 150 మంది వర్తకులకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తనిష్క రెస్టారెంట్లో. సో వాళ్లకు
వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఫుడ్ లేదా ఆహారపు వస్తువులు ఎంత హైజీనిక్ ఉండాలి, ఎలా సేఫ్టీగా ఉండాలి, వాళ్ళతో పాటు కన్జ్యూమర్ యొక్క ఆరోగ్యానికి వాళ్ళు ఎంతవరకు బాధ్యులు, కన్జ్యూమర్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్, హైజీనిక్ ప్రికాషన్స్ అన్ని వివరంగా వాళ్ళకు విపులంగా యాజ్ పర్ ది FSSAI నామ్స్. ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి రైల్వే ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. భూసేకరణ పరిహారానికి రూపాయలు 14.89 కోట్లు మంజూరు చేయాలని కోరారు. నిర్మల్లోని తన్వి అపార్ట్మెంట్లో దొంగలు చోరీకి పాల్పడి 20 తులాల వెండి, 2 తులాల బంగారం, నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంచెం ఎక్కువనే అంటే ఎట్లా దిగింది ఏంటక్క, ఎలా దిగింది తెలుస్తుంది. జమాత్ హే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో నిర్మల్లో SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది షేక్ హబీబ్ అలీ ఫారం నింపే విధానాన్ని వివరించారు. నిర్మల్ NTR మినీ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించి క్రీడాకారులు, కోచ్లను ఆధునిక ఫిట్నెస్, పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. BLOలు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తులు సేకరించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా తాకిరేల గ్రామంలో స్కూటర్ హెడ్ లైట్ వద్ద నాగుపాము కనిపించడంతో యజమాని వెంటనే వాహనం ఆపడం, మెకానిక్ సహాయంతో పాము సురక్షితంగా తొలగించారు. DCC జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ యూనుస్ జన్మదిన వేడుకలను ఆదర్శ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మొహమ్మద్ యూనుస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్ భుజంగరావు. బాల్కొండ మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీని శనివారం అదనపు కలెక్టర్ భుజంగరావు సందర్శించి సార్ ప్రక్రియ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇనామినేషన్ ఫారాలు పంపిణీతో పాటు వాటిని నింపే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని BOలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, RI గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ దుబ్బా ప్రాంతంలో మహిళపై కత్తితో దాడి చేసి బంగారు గొలుసు దోచుకెళ్లారు. కారులో వచ్చిన 4 దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాల్కొండ మండలంలో అన్ని గ్రామాల ఓటరు జాబితా ప్రత్యేక సవరణ SIR ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కోవిడ్లో మృతి చెందిన బాధితుడి కుటుంబాన్ని కోరట్పల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. నిందితులను శిక్ష పడేలా కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జన్మదిన సందర్భంగా కరీంనగర్లో అన్నదానం, ఉచిత వైద్య శిబిరం, ఆశ్రమంలో పండ్ల పంపిణీ, వడ్డీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. షాబాద్లో 6 హత్యల ఘటనపై బాధితుల కుటుంబాలు, గ్రామస్తులు ఆందోళన చేపట్టి చివల ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీశారు. పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు.
భూపాలపల్లి సుభాష్ కాలనీలో ఆవు ఒక్కసారిగా దాడి చేసి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రైడర్కు స్వల్ప గాయాలు కాగా దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్ తన తొలి నెల జీతంలో సగమైన రూ. 6,00,000ను హరీష్ రావు ప్రజా సంక్షేమ నిధికి విరాళంగా అందజేశారు. పేద విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సో రోహిత్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ కావాలంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో అప్పుడు సీట్ ఇప్పించింది. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి బాగా చదువుకొని అద్భుతంగా పాస్ అయ్యి ఒక మంచి జాబ్ ను పొందినాడు. ఆ జాబ్ ఏ కంపెనీ అంటే టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పటేల్ సురక్ష 2026 సేఫ్టీ ఎక్స్పోను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంతో భద్రతా ప్రమాణాల పాలనపై దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యల ఘటనపై భారీ నిరసనలు, పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణల నేపథ్యంలో సిఐఎస్ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చాలా సీరియస్ తీసుకుంది. ఇందులో తప్పకుండా బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. అంటే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా సార్ మేము ఇంతకు ముందు ఎవరైతే ఆ పర్సన్ బయట తిరుగుతున్నాడో ఆయన మాకు థ్రెట్ ఉంది ఉందని కూడా మేము పోలీస్ స్టేషన్ లో చెప్పినారు. దానిపైన కూడా కఠినంగా ఎవరైతే బాధ్యులను ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎస్ఐను ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాటిని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఎవరు బాధ్యులున్నా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ జాబితాపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరారు. ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా జరుగుతుంది. చాలా వరకు మన కాలనీ వాసులకి రిక్వెస్ట్ చేస్తున్నా, బస్తీ వాసులకి రిక్వెస్ట్ చేస్తున్నా, అపార్ట్మెంట్ కానీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కరెక్ట్ అయినా అంటే మీకు నచ్చిన లీడర్కి ఓట్ వేయాలి, నచ్చిన లీడర్కి మేము గెలిపియాలి ఒక ఆలోచన ఉంటే ఫస్ట్ ఎస్ఐఆర్ని మీరు సపోర్ట్ చేయండి. మీ ఉన్న ఓటు పోవద్దు అంటే మీరు కూడా ఆ ఎస్ఐఆర్ గురించి ఆ బిఓలోస్ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు మా ఇంటికి వస్తే ఏమేమి డాక్యుమెంటేషన్ ఇవ్వాలి, మీరు ముందే కొద్దిగా జాగ్రత్త పడాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఎస్ఐఆర్ అంటే అయినా భయపడుతుండు. దేని గురించి అయినా భయపడుతుంది అంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు బోకస్ ఓటింగ్ బోకస్. భూభారీ సర్వేను 3 విడతల్లో మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జారీ అయ్యాయి. సాధారణమైన పరిష్కారం వేగవంతం చేసి 2 విడత ఇందిరమ్మ ఇళ్లలో గుడిసె కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ నీళ్లపై హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాల తరలింపు సమయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు జీవోఎంఎస్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చే వరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించారు. వ్యాత్నాఫు కోవిక్ ద్వీపం సమీపంలో స్పీడ్ బోట్ బోల్తాపడి 15 మంది భారతీయులు మృతి చెందారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నోవోటెల్లో జరిగిన ఆయేషా ఐఐటి లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవి, కిషన్ రెడ్డి పాల్గొని ఐటీ రంగ అభివృద్ధిపై చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఎమిరేట్స్ ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ఎయిర్ బస్ A380 సర్వీసులు MRO విస్తరణ అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. షాబాద్లో 6 హత్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. ఫోక్స్ కేసులో బలహీన వాదనల వల్లే నిందితుడికి బెయిల్ లభించిందని విమర్శించారు. దారుణాతి దారుణమైన సంఘటన షాబాద్లో ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా అందరం కూడా కలత చెందే దరిద్రమైన వార్త. ఇవాళ మీరు చూసినట్టయితే పాక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడము, ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర మరి ప్రభుత్వం తన వాదనలు పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం కనుక స్పష్టంగా చెప్పి ఉంటే, ఏ అమ్మాయి మీద అయితే అత్యాచారం జరిగిందో, ఏ అమ్మాయి తెలంగాణ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో సిపి ఆనంద్ తొలిసారి ఫినిక్స్ ఆడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రీడకు వేగవంతమైన ప్రతిస్పందన ఎంతో అవసరమని అన్నారు. హైదరాబాద్లో దేశంలోనే తొలి సెమీకండక్టర్ CMP ప్యాడ్ టెక్నాలజీని హబ్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. విద్యార్థులు, పరిశోధకులు, సాఫ్ట్వేర్లు, శిక్షణ పరిశోధకులు సౌకర్యం అందుబాటులోకి రానున్నాయి. టీజీ రేరా చైర్మన్గా KS శ్రీనివాస్ రాజు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకంగా వినియోగదారుల రక్షణ చర్యలు వివరించారు. హైదరాబాద్ మాధవనగర్ పోలీస్ స్టేషన్లో 3 నాగుపాముల పిల్లలు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్నేక్ రెస్క్యూ బృందం వాటిని సురక్షితంగా పట్టుకొని తరలించింది. దక్షిణ భారత దిగ్గజ గాయని SK జానకి 88 మైసూర్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతితో భారత సంగీత ప్రపంచ విషాదంలో మునిగింది. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.